హలో గైస్, వెల్కమ్ టు 125 BHP. ఈ వ్లాగ్ ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. అది హెల్మెట్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ 5 మెంబర్స్ కలిసి గిఫ్ట్ ఇచ్చారు. ప్రెటీ హ్యాపీ. యాక్చువల్గా అయితే ఆ హెల్మెట్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, బట్ వాళ్ళైతే డిసైడ్ అయ్యారు ఇద్దామని. సో సర్ప్రైజ్గా ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. KYT హెల్మెట్. సో అది ఏ మోడల్లో ఏంటో నేను చూపిస్తాను ఇప్పుడు. సినిమాటిక్స్ అండ్ హెల్మెట్ ఎలా ఉంటుంది, స్పెక్స్ ఏంటి అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ సీ హౌ ద హెల్మెట్ లుక్స్. సో స్పెక్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూస్తున్నారు ADT అని. ADT అంటే ADT అడ్వాన్స్ థర్మోప్లాస్టిక్ అనమాట. సో ఈ థర్మోప్లాస్టిక్ అనేది, ఈ ఫైబర్ అనేది చాలా ప్రొటెక్టివ్. షెల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇది విండ్ టనల్ టెస్టెడ్. సో మీకు విండ్ బ్లాస్ట్ అనేది అసలు ఉండదు. అండ్ ఆల్సో ఇది సన్ ప్రొటెక్టర్ అనమాట. సో ఫుల్ విజన్, అల్ట్రా వైలెట్ UV రేస్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆప్టికల్ విజన్ గ్లాస్ అండ్ స్క్రాచెస్ అనేది అసలు పడదు. అండ్ ఆప్టికల్ విజన్ అండ్ యాంటీ స్క్రాచ్. సో మీకు నార్మల్ యాక్సర్ వాటిలో ఉండదు ఈ ప్రొటెక్షన్. మన వైజర్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇది మొత్తం డిజైనింగ్ అంతా ఇటలీ. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి మొత్తం ఇండోనేషియా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. లుక్స్ డోప్ కదా అసలు. నెక్స్ట్ లెవెల్ డిజైన్ అసలు ఇదైతే. నాకైతే మ్యాడ్ ఒక చాక్లెట్లా కనబడుతుంది, క్యాండీ లాగా. ఎంత బాగుందో. ఐ జస్ట్ వాంట్ టు సీ వేరింగ్ దిస్ హెల్మెట్ ఆన్ ద రోడ్ ప్రజెన్స్ అయితే కిల్లింగ్ ఉంటుంది. కిల్లర్ గ్రాఫిక్ అనేది మొత్తం గ్లిటరింగ్. సో మనం ఏం అవుట్ఫిట్ వేసినా, క్యాజువల్స్ వేసుకున్న, జాకెట్లో, జీన్స్లో అయినా చాలా బాగా కనబడుతుంది. మోర్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ద సేఫెస్ట్ హెల్మెట్. KYT MotoGPలో వాడతారు. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. సో హెల్మెట్ అయితే చూడండి, అసలు గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. సో ఐ లవ్ దిస్ హెల్మెట్. సో వెనక వచ్చేసి గ్రాఫిక్స్లో ఉన్నాయి. రిమిని మిజానో అనేది ఇది MotoGP సర్క్యూట్. సో VR46 ఛాంపియన్ అయ్యాడు. సో అతనికి మెమొరీగా ఈ హెల్మెట్ అయితే KYT తయారు చేసింది. సో రిమిని మిజానో ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ రైడర్ నేమ్, ఇట్స్ ఏ ట్రాక్ ఇన్ ఇటలీ అనమాట. సో ఈ హెల్మెట్స్ అన్నీ డిజైన్ అయ్యేటి మాత్రం మొత్తం MotoGP అక్కడ ఇటలీలోనే, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇండోనేషియాలో ఫ్యాక్టరీ అనమాట. సో అసెంబ్లింగ్ అంతా. సో మీరు చూడండి అసలు లోపల ప్యాడింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. డీటెయిలింగ్ అయినా ఏదైనా. సో ఇంటర్కామ్ స్పేసింగ్ అయితే ఉంటుంది. సో అది బేసిక్. ఇప్పుడు చిన్న హెల్మెట్లు కూడా వస్తున్నాయి. సో ఇదన్నమాట. సో నాదనేది M సైజు. స్పాయిలర్ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది. సో పెట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది లుక్. సో ఇక్కడ ఎమర్జెన్సీ పుల్ అని ఉంది చూడండి, ఎమర్జెన్సీ. సో వీటిని లాగితే, పుల్ చేస్తే ఎనీ యాక్సిడెంట్ సిచ్యువేషన్లో మీకు ఇలా పుల్ చేస్తూ వచ్చేస్తుంది. మనకు TT కోర్స్లో ఉండదు. ఇది నెక్స్ట్ మోడల్ NFR కాబట్టి దీనిలో ఇచ్చారు. ఇక్కడ చూసారు అసలు మెష్ నెక్స్ట్ లెవెల్ అసలు డీటెయిలింగ్. సో దాన్ని KYT అనేది దాన్ని షెల్ని పైకి వెళ్ళిపోద్ది. అండ్ మీకు ఎయిర్ వెంట్స్ ఇక్కడ కూడా వచ్చాయి. బాబా డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు అసలు ఇలాంటి హెల్మెట్ AGV K1S మెటీరియల్తో ఎవరు ఇయరు. దానికన్నా బాగుంటుంది ఇది. సో ఇట్స్ లైక్ వర్త్ అండ్ బ్యాంగ్ ఆన్ బాక్స్ అని చెప్పొచ్చు ఈ హెల్మెట్. సో ఎవరైనా నెక్స్ట్ హెల్మెట్ అప్గ్రేడ్స్ ఉంటే సో KYTలో చూడండి, మీకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. తీసేద్దాం. యాక్చువల్గా వీడియో కోసం నేను ఉంచాను తీయకుండా. ఆహాహా
Looks beautiful. సో అసలు క్వాలిటీ చూడండి, నెక్స్ట్ లెవెల్. ఈ జస్ట్ మీకు వైజర్ చూస్తే అర్థమవుతుంది, మన ఇండియన్ బ్రాండ్స్లో అయితే ఇలా అస్సలు రానే రావు. సో పెట్టుకొని చూపిస్తాను నెక్స్ట్ ఫ్రేమ్ షాట్లో ఎలా కనిపిస్తుందో మీకు. సో హెల్మెట్ ఫిట్ అయితే ప్రాపర్గా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అందరికీ ఒక తప్పు ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే, కంఫర్ట్గా ఉండాలి హెల్మెట్ అంటే. కంఫర్ట్ అనేది అసలు ఉండదు హెల్మెట్లో. సో ఫస్ట్ అయితే మీరు హెల్మెట్ కంటే ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ ఉండాలి అండ్ చీక్స్కి ప్రెస్ అవ్వాలి. సో అది పర్ఫెక్ట్ ఫిట్. మీకు బయట ఇన్ అనేది అవుతుంది బ్రేక్ ఇన్. సో అది ఒక 3-4 డేస్లో సెట్ అవుతుంది. సో ఇలా ఉండాలన్నమాట ఫిట్. షేక్ చేస్తే అసలు ఊగద్దు చీక్స్ దగ్గర. లైట్ వెయిట్ ఉండే, అసలు కార్బన్ ఫైబర్ అని పేరు పెట్టి యాక్సార్ ఫుల్గా మోసం చేశాడు. 12,000 సర్వనాశనం. దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అంత గలీజ్ హెల్మెట్ అంటే అంత గలీజ్ హెల్మెట్. జస్ట్ లుక్స్ చూసి మోసపోయాను నేను. సో చూడండి, ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది. సో హెల్మెట్ అనేది ఇలా ఉండాలి అసలు. సో వెన్ యూ రొటేట్ ఇట్ షుడ్ నాట్ హర్ట్ యువర్ నెక్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో యా, దట్స్ హౌ ఇట్ లుక్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా NFR KYT కొత్త హెల్మెట్. నాకైతే పిచ్చిగా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్, హార్టీ థ్యాంక్స్ టు మై ఆల్ మై ఫ్రెండ్స్ హూ presented the gift. Yeah, that's it for today. So please keep subscribing and liking and sharing the content. So I'll be making the fresh content as always. Take care guys. Bye bye.